ఓం శ్రీమాత్రే నమః. శ్రీ శివాయ గురవే నమః. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. వీక్షకులకు నమస్కారం. నేను మీ దేవులపల్లి రామకృష్ణ శాస్త్రి, ఆర్కే మాతృశ్రీ తెలుగు జ్యోతిషపరమైన యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు జూన్ నెల 9వ తేదీ నుండి జూన్ నెల 15వ తేదీ వరకు గల గ్రహ స్థితిగతులని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, మిథున రాశిలో చంద్రగ్రహం, కన్యా రాశిలో కేతుగ్రహం, కుంభరాశిలో శనిగ్రహం, మీనరాశిలో రాహుగ్రహం, మేషరాశిలో కుజగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం రాశులకి వార ఫలాలు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః. ఇప్పుడు ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి రాశి నుండి 3వ స్థానంలో శనిగ్రహం, 4వ స్థానంలో రాహుగ్రహం, అలాగే 5వ స్థానంలో కుజగ్రహం, 6వ స్థానంలో రవి, బుధ, గురు, శుక్రగ్రహాలు, 7వ స్థానంలో చంద్రగ్రహం, 10వ స్థానంలో కేతుగ్రహం సంచరిస్తున్నాయి. ఇటువంటి గ్రహ సంచారాన్ని అనుసరించి ఈ వారం ఈ ధనుస్సు రాశి వారికి కొంత మిశ్రమ ఫలితాలు, శుభాధిక్యత కలిగి ఉంటుందని తెలుస్తోంది. అయితే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకొని అప్పటికప్పుడు దాన్ని అమలు చేసే పద్ధతి బాగానే కుదురుతుంది. అలాగే ధన యోగాదులన్నీ కూడా ఈ వారం బాగానే అనుకూలంగా ఉంటాయి. రావాల్సిన ధనం సకాలంలో అందుబాటులోకి వస్తుంది. అలాగే మనం ఇవ్వవలసిన చోట కూడా సకాలంలో ఇవ్వగలుగుతాం. అయితే కొంచెం మన ధన విషయంలో రొటేషన్ అనేది కొంచెం కష్టంగా మారుతుంది. అయినప్పటికీ దాన్ని ఎలాగైనా పూర్తి చేయగలుగుతారు. అలాగే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో సాధారణమైన సఖ్యత ఉంటుంది. గృహ వాహన యోగాదులు చాలా కష్టంగా అమలు చేయవలసిన పరిస్థితి ఉంటుంది. అంటే అటువంటి ప్రయత్నం చేసే వాళ్ళకి క్రయ విక్రయాది విషయాలలో కొంచెం గట్టి ప్రయత్నం చేస్తేనే అనుకూలపడుతుందని అర్థం. అలాగే విద్యా వ్యవహారాదులు, విద్యా సంబంధించిన విషయాలలో, వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలు చేసే వాళ్ళకి కొంతవరకు అనుకూలంగానే ఉంటుంది. ఆర్థికపరమైన ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది. అయితే ఆర్థికపరమైన విషయాల్లో కొంత అనుకూలత కలగడంతో రుణ సంబంధించిన విషయాలు తగ్గించుకోగలుగుతారు. ఆరోగ్య విషయంలో కొంత అనుకూలత బాగానే ఉంది. పాత మిత్రుల్ని కలవగలుగుతారు. అలాగే భార్యాభర్తల మధ్య అనుకూలత బాగానే ఉంటుంది. కొత్తగా ఏదైనా పెట్టుబడులు పెట్టడం, డిపాజిట్లు చేయడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం అనే విషయాల్లో కొంత అనుకూలత ఉన్నది. అటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఇది సరైన సమయంగానే తెలుస్తుంది. అలాగే భాగ్యం వృద్ధి అవుతుంది. భాగ్య సంపదలు గతంలో ఉన్న సంపదకి విలువలు పెరుగుతాయి. అలాగే ఈ వారంలో ఆభరణాలు తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాలలో మంచి అనుకూలత ఉంది. ఈ అనుకూలత వలన మనకి రావాల్సిన ప్రమోషన్లు, అలాగే ధన సంబంధించిన విషయాల్లో అనుకూలత బాగానే కుదురుతుంది. మనం చేసిన పనికి గుర్తింపు, గౌరవం కలిగే అవకాశం బాగా ఉంది. అలాగే కుటుంబ సంబంధించిన ఖర్చులు, వ్యవహారాదులు అన్నీ కూడా సాధారణంగా వస్తుంటాయి. అయితే అనుకోకుండా ఏదో ఒక రకమైన కొత్త ఖర్చులు కూడా వచ్చి చేరే అవకాశం ఉన్నది. అయితే ఈ వారం కొద్దిగా అన్ని రకాల విషయాల్ని సమర్థించుకొని కొంత గట్టిగా నిర్వహణ చేయవలసిన పరిస్థితి ఉంటుంది. ఇంకా మంచి శుభ లక్షణాలు, శుభయోగాలు కలగడం కోసం ఈ ధనుస్సు రాశి వారు ఈ వారం గణపతి దేవుని ప్రార్థన, నమస్కారాలు చేసుకుంటే బాగుంటుందని తెలుస్తోంది. శుభం భూయాత్.
ఓం శ్రీమాత్రే నమః.